మెదడుని ఆరోగ్యకరంగా ఉంచి మతిమరుపు రాకుండా బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా పనిచేయించడానికి ఉపయోగపడేవి మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ ఒక 7 ముఖ్యమైనవి మీకు అవగాహన కలిగిస్తాను. మొట్టమొదటిది గుమ్మడి గింజల పప్పు. ఇది జింక్ నెంబర్ 1. అందుకని మెమరీ ఉండాలి అంటే జింక్ కావాలి. జింక్ లోపిస్తే మెమరీ లాస్ అవుతుంది. అందుకని అలాంటి గుమ్మడి గింజల పప్పును రోజు 15-20 గ్రాములన్నా కంపల్సరీ తినాలి. రెండవది వాల్నట్స్. ఇది ఒమేగా 3 ఫ్యాట్కి బెస్ట్ అని చెప్పొచ్చు. బ్రెయిన్ షేప్నే పోలి ఉంటుంది, మంచి కొవ్వులు ఉంటాయి. దీనివల్ల మరి బ్రెయిన్ సెల్స్ కానీ నర్వ్ సెల్స్ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయటానికి సమాచార వ్యవస్థకి పెట్టింది పేరు ఒమేగా 3 ఫ్యాట్. దాని కొరకు వాల్నట్స్ ఒక 4-5 రోజు తింటే మంచిదన్నమాట. మూడవది బాదం పప్పులు. విటమిన్ ఇ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుంది? విటమిన్ ఇ మనకి బ్రెయిన్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తొలగించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఇది పనికొస్తుందన్నమాట. ఒక 10 బాదం పప్పులన్నా రోజు తింటే మంచిది. ఇక 4వది సరస్వతి చూర్ణము. కొత్త మెదడు కణజాలము, కొత్తగా నరాల కణాలు తయారవ్వటానికి, ఆ సెల్స్కి బ్లడ్ ఫ్లో పెంచడానికి సరస్వతి ఆకు దాని నుంచి చేసిన చూర్ణం బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట. పూర్వం రోజుల నుంచి మన ఋషులు ఇచ్చిన విజ్ఞానంతో సరస్వతి చూర్ణం అలా బాగా పనికొస్తుంది. రోజుకొక స్పూను సరస్వతి చూర్ణం. 5వది బ్లూబెర్రీస్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళటం వల్ల బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే హాని కలిగించే బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ని తొలగించుకుని క్లీన్ చేసుకోవటానికి, బ్రెయిన్ సెల్స్ రిపేర్ చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ఇక 5వది అవకాడో ఫ్రూట్. ఇది మంచి కొవ్వు ఉంటుంది, 23% ఫ్యాటే ఉంటుందన్నమాట. బ్రెయిన్కి కావలసిన మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని బాగా కలిగి ఉంటుందన్నమాట. అందుకని ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్ అవకాడో. ఇక చివరిగా మీకు పచ్చి కొబ్బరి. పెట్టింది పేరు తెలివితేటలకి, మేధాశక్తికి. అందుకని పచ్చి కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ ఫ్యాట్, అట్లాగే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా లారిక్ యాసిడ్తో పాటు కొబ్బరిలా బాగా ఉంటాయి. అందుకని కొబ్బరి బుర్ర పెరగటానికి చాలా మంచిదన్నమాట. అందుకని కేరళ వారికి అలాంటి బెనిఫిట్ రావడానికి కొబ్బరే కారణం. 7 ఇళ్లల్లో పెట్టుకుని ఈ విత్తనాలు తినేటప్పుడు నానబెట్టుకు తినాలి. పచ్చి కొబ్బరి అట్లా తినొచ్చు. మిగతా విత్తనాలు నానబెట్టుకు తిని తేలిగ్గా పొట్ట నుంచి అబ్జార్బ్ అయ్యి బ్రెయిన్కి నరాలకి ఇలాంటి చక్కటి లాభాలు అందిస్తాయి. మెమరీ బూస్టింగ్ ఫుడ్స్ ఈ 7 వాడండి.